ఆదిలక్ష్మి గారు ఒంగోలు నుంచి రాస్తున్నారు. సంక్రాంతి తర్వాత వచ్చే కనుమ పండుగ విశిష్టత ఏమిటి? కనుమ రోజున ఏం చేయాలి తెలియచేయగలరంటూ కోరుతున్నారు. కనుమ నాడు కాకైనా కదలదు అని ఒక సామెత. ఆ రోజు ఎవరూ బయటికి వెళ్ళరు. కనుమ వ్యవసాయదారుల పండుగ. కొన్ని ప్రాంతాలలో పక్షుల పండుగ అని కూడా చెబుతారు. బాగా వ్యవసాయం చేసేవారు వారి పంట పొలాలలో పండినటువంటి ధాన్యపు కంకులను తీసుకువచ్చి వాకిలిలో వేలాడగట్టేవారు. అది కనుమ నాడు చేయవలసిన పండుగ. కానీ కాలక్రమేణా మరికొన్ని ఆచారములు కూడా వచ్చి చేరినాయి. సంవత్సరం అంతా కూడా మనకు వ్యవసాయం చేసే సమయంలో అనేక విధములుగా సహాయపడినటువంటి పశువులకు ఆ రోజు క్రీడలు, విశ్రాంతి కల్పించి పశు కొట్టములను శుభ్రం చేసి వాటికి క్రీడలు కలిగించే విధంగా ఆటపాటలతో సరదా సల్లాపాలతో కాలం గడిపేస్తారు. పొట్టేలు పందెములు, కోడి పందెములు ధర్మయుద్ధంగా జరిగేవి. వాటి కాళ్లకు కత్తులు కట్టి వికృత క్రీడలు కాకుండా సహజంగా చక్కటి ఆహారం లభించినందువలన అవి కేరింతలు కొడుతూ ఒకదానితో ఒకటి పోటీ పడితే ఆ పోటీ క్రీడలను స్పర్ధలను చూసి ఆనందించేవారు కనుమ పండుగ రోజు. అలాగే విశేషించి ఈ సంక్రాంతి పండుగ నాడు ఒక వ్రతం ఆచరించే సంప్రదాయం కొన్ని ప్రాంతాలలో ఉంది. మట్టితో చేసిన గురుగులను 5 సంఖ్యకు తగ్గకుండా వివాహం అయినటువంటి నవవధువు కొత్త అల్లుళ్ళ ఇంటికి వస్తారు. కాబట్టి నవవధువు మొదటి సంవత్సరం 5 గురుగులు, రెండవ సంవత్సరం 10 గురుగులు, ఇలాగా 5 సంవత్సరాల వరకు 25 గురుగుల వరకు పెట్టుకొని నోము వరుచుకునే ఒక వ్రతం ఉంది. యమధర్మరాజు పత్ని యమి నరకలోకంలో ఇటువంటి వ్రతం నోచుకుంటే ఆవిడకి పుర్రెలు కావాలి. పుర్రెలు పెట్టి ఆవిడ వ్రతం నోచుకుంటుంది. ఒక వ్రతం చేసుకునే సమయంలో ఒక పుర్రె తక్కువ పడింది కాబట్టి నరక భటులను భూలోకానికి పంపించింది. మరణాసన్నమైన వారిని ఎవరైనా ఉంటే తీసుకున్నామని చెప్పింది. మా ఇంట్లో ఎవరూ మరణించకూడదు అనే లక్ష్యంతో ప్రతి ఇంట్లో కూడా ఇలాగా 5 గురుగులను పెట్టి వ్రతం నోచుకొని వచ్చిన వారికి ఆ గురుగును అందించే సంప్రదాయం కొన్ని ప్రాంతాలలో ఇప్పటికీ పాటిస్తున్నారు. ఈ వ్రతంతో పాటుగా కనుమ నాడు ఈ గురుగులో నువ్వులు బెల్లము కలిపి కట్టిన ఉండలు, చెరుకు గడ ముక్కలు, రేగుపళ్ళు వీటిని వేసి చిల్లర డబ్బులు వేసి రాగి డబ్బు వేసి ఈ గురువుని అందించాలి. కనుమ నాడు పాటించవలసిన ఒక విధి. అలాగే కనుమ నాడు పశువులకు ఆహారం అందజేయాలి. గడ్డి గాదము వాటికి పని చెప్పకూడదు. వ్యవసాయదారులు ప్రశాంతంగా ఆనందంగా జీవించాలి. ప్రయాణాలు తలపెట్టకూడదు. పక్షులకు ప్రీతికరంగా ధాన్యమును అర్పించాలి. కనుమ పండుగ నాడు పాటించవలసిన కనీస వ్రత విధానాలు, కనీస నియమాలు ఇవి. గురుగారు